12వ రోజు దేవ రహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. ఇక్కడ నాకు ఒక జీవిత సత్యం తెలిసింది. మనమేమిటో మనం తెలుసుకునే ముందు ఇతరులను క్షుణ్ణంగా గమనించాలి. నేనేమిటి అని ధ్యానం చేసుకుంటాము. ఏమిటిని తెలుసుకుంటున్నామో పత్రిజీ చెప్పినవన్నీ అన్వయించుకుంటున్నాం. ఇతరులు కూడా గమనించుకోవాలి. మీ పక్కన ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? రెండు వైపులా ఉంటాడు మానవుడు. నోటి మాట ఒకటిలా ఉంటుంది, వెనుక వైపు ఇంకోలా ఉంటాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఎదగని పిల్లాత్మలు, వాళ్ళు అలాగే ఉంటారు. పత్రిజీని తెలుసుకోవటం సాధ్యమయ్యే పని కాదు. మన పక్కన ఉన్నవారినే గమనించలేకపోతున్నాం. నువ్వెవరో నీవే తెలుసుకోలేకపోతున్నావు. అలాంటిది పత్రిజీని తెలుసుకోవటం సాధ్యమా? మన కుటుంబంలో ఉన్న వాళ్ళని గమనించుకోవాలి. బయట ప్రపంచంలోకి వెళ్ళగానే గమనింపు రాదు. 10 రోజులు వారందరితో మనం కలిసి ఉన్నప్పుడు ఎవరేమిటా అని క్షుణ్ణంగా గమనిస్తాం. ఎంత కరెక్ట్ అండి. మాతృ వ్యవస్థ సరిగా జరగటం లేదు. పక్కన ఉన్న వాళ్ళని క్షుణ్ణంగా గమనించుకోలేనప్పుడు మీ అభిప్రాయాలు వేరువేరుగా రకరకాలుగా ఉండి అవి మనసు నిండా నిండుకొని ఇక్కడ నీ మాతృత్వాన్ని దెబ్బ కొడుతోంది. మాతృ వ్యవస్థ సరిగా జరగటం లేదంటే మీ పక్కనున్న వాళ్ళదా పూచి? ఎవరిది వ్యవస్థదా మనదా? కానీ సార్ ఏం చెప్పారంటే ఎవరిది కాదు, వ్యవస్థది కాదు, మనది కాదు, రెండూ కాదు. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. వారి వారి జ్ఞానాన్ని బట్టి, కర్మలను బట్టి, వారి వారి ఆత్మస్థాయిని బట్టి వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ వ్యవస్థను మనం ఏమీ అనలేము. అలాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనదే తప్పు. నేను ఇలా ఉండాలంటే కుదరదు. నేను అడవిలో లేను, సంఘంలో ఉన్నాను, అందుకే ధ్యానం తప్పనిసరి అయింది. ధ్యానాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారంటే భూమి వ్యవస్థ సరిగా లేదు కాబట్టి, దివ్యత్వంతో అనుసంధానం అవ్వాలి కాబట్టి, సూక్ష్మ లోకాల్లో ఉన్న మన శరీర అవయవాల్లో ఉన్నది తొలగిపోవాలి కాబట్టి, మనం దివ్యంతో కలిస్తే కానీ మాతృ వ్యవస్థ సరిగా రాదన్న కారణంతో ధ్యానం తప్పనిసరి అయ్యింది. తప్పదు. ఇక నుంచి ధ్యానం జీవితంలో ఒక భాగం అయిపోవాలి, తప్పనిసరి. ఇక్కడ పారవస్యమే నైవేద్యం. పారవస్యం అంటే ఏమిటి? భగవంతుడికి నైవేద్యం పెట్టటం. నైవేద్యం అంటే పరమాన్నం, పులిహోర వంటి పెట్టడం కాదు, హారతి ఇవ్వటం కాదు. ఇక్కడ నీ పారవస్యం ఎప్పుడూ కలుగుతుంది. ఒక స్త్రీకి పారవస్యం ఏ ఏ సందర్భాల్లో కలుగుతుంది? పరవశించిపోయేదే పారవస్యత. భార్యాభర్తల సంసారంలో చంటి బిడ్డ దగ్గర ఉన్న పారవస్యం చెబుతాయి. ఆ బిడ్డకి మొట్టమొదటి పాలు ఇచ్చేటప్పుడు. భార్యాభర్తల పారవస్యం కొంచెం సేపే ఉంటుంది, 2 లేదా 10% మాత్రమే, తర్వాత అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నీకు ఒక బిడ్డ అంటూ ఉంటే ప్రతి విషయం పారవస్యమే. 10కి 10% నీ పారవస్యం జీవమైపోతుంది, సజీవం అవుతుంది. ఇది సృష్టి యొక్క, ప్రకృతి యొక్క సిద్ధాంతం, నియమం. బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డని భార్య కానీ భర్త కానీ గుండెలకి హత్తుకుంటాం. అప్పుడు సర్వం మర్చిపోతాం. ప్రతి తల్లికి తెలుసు, నేను కొత్తగా చెప్పేది కాదు, ఉన్నదే మళ్ళీ మళ్ళీ చెప్పాను. కాకపోతే ఇంతకుముందు గర్భధారణ వేరు, ఇప్పుడున్న గర్భధానం వేరు. ఇప్పుడేమిటి అంటే ఉన్నతలోక వాసుల ఆత్మలు కొన్ని నియమాలు పెట్టారు. మేము భూమి మీదకు వస్తున్నాం, మాకు ఇలాంటి స్త్రీ గర్భం కావాలి, అప్పుడే మేము అందులో జీవిస్తాం. మేమిప్పుడు ఈ భూమి మీదకు రావాల్సిన అవసరం లేదు. కానీ పత్రిజీ గారు హామీ ఇచ్చి మమ్మల్ని దింపారు. గర్భం ఎలా ఉండాలంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి? వాళ్ళ పాత దృక్పథాన్ని మార్చుకోవాలి, అప్పుడే జీవం వస్తుంది. అలాంటి గర్భంలోకి వస్తామన్నారు. ఇది చెప్పాలని మాకెంతో తపన ఉంటుంది, చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరూ, ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ, పెళ్లి చేసుకోవలసిన యువత ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు ఇవి. మనం ఎలా ఉండాలి, ఎలాంటి బిడ్డలకు తావివ్వాలి. నీ పారవస్యమే కిలోమీటర్ల దూరం, లక్షల కిలోమీటర్ల దూరం వెడుతుంది, భూమంతా నిండిపోతుంది. ఈ బిడ్డల పారవస్యం అంటే అదన్నమాట.
ధ్యానం చేసిన వారికి సూక్ష్మలోకాలతో ఈ సూక్ష్మ శరీరానికి పని లేదు. ధ్యానం చేయని వారికి సూక్ష్మలోకాలతో ఈ సూక్ష్మ శరీరం పని ఉంటుంది. ఇది అద్భుతమైన అవకాశం. చూడండి, ఒక చిన్న బిడ్డలతో ఎంత ఆనందం. టీవీలు, ఫోనులు చూడటానికి పిల్లల్ని పక్కన పడుకోబెడుతున్నారు. చూడొచ్చు, కానీ పిల్లల కంటే ఎక్కువ కాదు కదా. ప్రతి సెకండ్ వాళ్ళతో ఆనందం పొందాలి. ప్రతి నిమిషం కొత్త కొత్త విషయాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. ధ్యానం చేసిన వారికి సూక్ష్మ లోకాలతో పని లేదు. ఇది ముఖ్యమైన విషయం, ఎందుకంటే అవి అన్నీ అర్థమైపోయాయి కదా. సూక్ష్మలోకాల్లో ఉండే కారణమంతా దగ్ధమైపోయాక మనకింకా సూక్ష్మ శరీరంతో పనేముంది? ఇక అది విద్య నేర్చుకుంటుంది. ఇక్కడ ధ్యానం చేసి దివ్య తేజస్సుని తమలో నింపుకున్న వారిని సమీకరించాలి. వాళ్ళందరూ కాంతి స్వరూపులు. ధ్యానం చేసి ఎవరైతే తాను ఆత్మనని తెలుసుకుంటారో, సూక్ష్మలోకాల్లోని జ్ఞానాన్ని తీసుకుంటారో, జ్ఞానాన్ని, కాంతిని, దివ్య తేజస్సుని తమలో నింపుకుంటారో వాళ్ళందరూ కాంతి స్వరూపులు. వారి మనోనేత్రం పనిచేయదు. ఇప్పుడు అసలు మనోనేత్రంతోటే సమస్య వస్తోంది. అది మూసుకోవటం చాలా కష్టం. ఇప్పుడు ఆ మనోనేత్రం ఉన్నా కానీ ఆ మనసు పనిచేయదు. ఇక మీకు ఆ కాంతి ఆత్మ పనిచేస్తుంది అంటారు. సంఘంలోనే ఉంటారు, కానీ అది పనిచేయదు. మనోనేత్రంతో చూస్తేనే దానిలో ఆ భ్రాంతి, మాయ, అది కావాలి, ఇది కావాలి అనే అత్యాశ వస్తున్నాయి. ఆ నేత్రమే పని చేయనప్పుడు ఇంకా మీరు దేంతో చూస్తారు? కళ్ళు చూస్తాయి. అంటే ఆత్మ జ్ఞాననేత్రంతో, ఆత్మనేత్రంతో చూస్తాము. వారంతా కాంతి స్వరూపులు. అలాంటి వారికి ఈ బిడ్డలు జన్మిస్తారు. ఎంత అద్భుతమైన బిడ్డలో చూడండి వాళ్ళు. దేవ్ సరెండర్ వార్నిషియా, ఆ లోకం పేరు అక్కడి నుండి వచ్చారు. బిడ్డలను కనకుండా ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఎంత అదృష్టవంతులో. నాకెంత ఆనందంగా ఉందో, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళలోకి దిగుతారు, వాళ్ళకి జన్మనిస్తారు. నేను కన్న నా పిల్లలతోటే మాతృత్వం కాదు, ఇప్పుడు మీరు కంటే నాకు అది మాతృత్వం. ఆ సంతోషం నేను పొందుతున్నాను. అయితే తల్లి బిడ్డల సంబంధం, రాత్రి నిద్రపోయి లేవగానే ఏం చేస్తాం? పసిబిడ్డల్ని శుభ్రం చేయటం, మలమూత్రాదులు శుభ్రం చేయటం, బిడ్డకు పాలివ్వటం, ఈ పనులకు ఒక అరగంట సమయం పడుతుంది. ఈ సమయంలో ధ్యాన తరంగాలు ఉత్పన్నమవుతాయి. చూసారా, ఇంత కష్టపడి శ్వాస మీద ధ్యాస పెడుతున్నామో, ఆ ధ్యాన శక్తిని నింపుకుంటున్నాము. భార్యాభర్తలది సంబంధం, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు, ఇవి సంబంధాలు. తల్లి బిడ్డలది బంధం, పేగు బంధం, సంబంధం కాదు. వేరువేరుగా ఉన్నవారు కలిస్తే సంబంధం. ప్రొద్దున్నే అరగంట బిడ్డను శుభ్రం చేస్తున్నప్పుడు ధ్యాన తరంగాలు ఉత్పన్నమయ్యే సమయాన్ని సంబంధం అంటారు. అదే చిన్న బిడ్డకి ఆ పనులు చేస్తున్నప్పుడు ధ్యాన తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ తరంగాలే ఆ పసిబిడ్డని శుభ్రం చేసుకుంటాయి. వాళ్ళకన్నీ చూసుకునే సమయం ముఖ్యమైనది. దివ్యలోకాలలో వారధులు లేవు, వారధి లేదక్కడ. ఒక లోకం నుండి ఇంకొక లోకానికి వెళ్ళటానికి వారధేమీ అక్కర్లేదు. టెలిపతి ద్వారా మాట్లాడుకోవచ్చు. వారికి భాషతో సంబంధం లేదు, అన్నీ చేయవచ్చు, ఏమీ చెప్పనవసరం లేదు. కానీ ఎంత దివ్యలోకాలలో నుంచి భూమి మీదకు వచ్చినా ఇక్కడ వారధి కావాలి. వారధి అంటే పత్రిజీ, నేను ఇది చూశాను, తెలుసుకున్నాను, నేను అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నేను వారధినే కదా. భూమి మీద వారధులు కావాలి. గర్భంలోని శిశువులు మాట్లాడతారు. నేను ఎంతో మందితో మాట్లాడాను, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ కుటుంబ ధర్మం ముఖ్యం, సంసారంలో నిర్మాణం కదా, సన్యాసలం కాదుగా. ఈ బిడ్డల బాధ్యత నాకు అప్పజెప్పారు పత్రిజీ. మనోధర్మం అంటే ఇక్కడ మనసులో కోరికలు ఉంటాయి, అవి తీర్చాలి. మనసుకి జ్ఞానం అక్కర్లేదు. సంగీతం, ఆనందం, కళలు కావాలి. ఇవి తృప్తిగా తీర్చుకోవాలి. అది మనోధర్మం. మరి దాని కోరికలు తీర్చుకోవటం కూడా మనోధర్మమే కదా. ఆత్మధర్మం, మనోధర్మం, శరీర ధర్మం, ఇలా ధర్మాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన జ్ఞానం మాస్టర్స్.
ఒక బిడ్డని శుభ్రం చేసి పాలిచ్చేటప్పుడు జరిగే శక్తి ప్రసారాన్ని ఎంత గొప్పగా తెలుసుకున్నామో ఇప్పటి వరకు మనకి తెలుసా అండి? హుషు హషు అయ్యో రామ అంటూ పూర్తి చేసే వాళ్ళందరూ కాస్త ప్రశాంతంగా ఆనందంగా చేయటం అనేది ఎరుక వస్తుంది కదా. ధన్యోస్మి.